స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. భార్య తన భర్తను పిలిచే తీయని పిలుపు ఏమండి, కానీ నిత్యం ఏమండి ఏమండి అని చంపేస్తుందని అపార్థం చేసుకుంటున్నారా? అయితే అర్థం చేసుకోవాలే కానీ ఏమండి అనే పిలుపుకు సందర్భాన్ని బట్టి ఎన్నో అర్థాలున్నాయి తెలుసా? డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి ఏమండి అని పిలిచిందంటే భోజనానికి రండి అని అర్థం. భోజనం చేసేటప్పుడు ఏమండి అని పిలిచిందంటే వంట ఎలా ఉందని అర్థం. అద్దం ముందు నిలబడి ఏమండి అని పిలిచిందంటే తన అందం గురించి చెప్పమని అర్థం. బీరువా ముందు నిలబడి ఏమండి అని పిలిచిందంటే డబ్బులు కావాలని అర్థం. నడిచేటప్పుడు ఏమండి అని పిలిచిందంటే వేలు పట్టుకుని నడవమని అర్థం. బజార్లో వెళ్ళేటప్పుడు ఏమండి అని పిలిచిందంటే పూలు కొనాలని అర్థం. బాత్రూంలో నుండి ఏమండి అని పిలిచిందంటే బొద్దింకను కొట్టాలని అర్థం. బట్టల షాపులో ఏమండి అని పిలిచిందంటే తనకు నచ్చిన చీర దొరికిందని అర్థం. ఏదైనా ఫంక్షన్లో ఏమండి అని పిలిచిందంటే తెలిసిన వారు వచ్చారని అర్థం. వాకిట్లో నుంచి బయట చూసి ఏమండి అని పిలిచిందంటే తెలియని వారు ఎవరో వచ్చారని అర్థం. అంతేకాదు, చివరకు నీవు చివరి శ్వాస తీసుకునేటప్పుడు కూడా ఏమండి అని పిలిచిందంటే నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళమని అర్థం. ఇలా భార్య పిలిచే ప్రతి ఏమండిని అర్థం చేసుకోగలిగితే జీవితంలో అదే సంతోషం, సంసారంలో అదే ఆనందం. మరి భార్యలాగే భర్త కూడా ఏమేవ్ అని పిలుస్తుంటాడు కదా, ఆ పిలుపు కూడా ఎన్నో అర్థాలు ఉండొచ్చు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.